క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచనములు. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ప్రియులారా, కొన్ని మార్లు చేయని తప్పులకు మనుషులు మనలను నిందిస్తూ ఉంటారు. లేనిపోని అబండాలు మనపై వేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మన మనసుకు ఎంతో బాధ వేసినప్పటికీ అన్నిటికంటే మించి ఆధ్యాత్మికముగా కృంగిపోతూ ఉంటాము. ఆధ్యాత్మికముగా సరైన విధములో లేమేమో అని ఆలోచిస్తూ ఉంటాము. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న సుబుద్ధి గల బాలుడు. తన దేవునిని సున్నతి లేని ఒక వ్యక్తి తిరస్కరిస్తూ మాట్లాడుతూ ఉంటే చూడలేక దేవుని పక్షమున తిరస్కరిస్తున్న గొల్యాతుతో యుద్ధము చేశాడు. ఆ యుద్ధము దేవుడే దావీదు పక్షముగా చేశారు. యుద్ధములో తన ప్రజలు దావీదు విజయము సాధించారు. దానితో రాజు యుద్ధము చేయలేకపోయినా, అతని సైన్యము యుద్ధము చేయలేకపోయినా దావీదు గొల్యాతుకు ఎదురెళ్ళినందుకు గాను ప్రజలందరూ సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని పాటలు పాడినారు. దానితో సౌలు ఆ దినము నుండి ఆ రోజు నుండి దావీదుపై అసూయ పెంచుకున్నాడు. విషపు చూపు కలిగి ఉన్నాడు. దానితో ఆ దినము నుండి దావీదుని ఏ రీతిగా చంపాలి అని ఎదురుచూశాడు. పన్నాగాలు పన్నాడు. అతని నిమిత్తము గుంటలు త్రవ్వడము మొదలుపెట్టాడు. అయితే ప్రియులారా, దావీదు మాత్రము ఇవేమీ పట్టించుకోలేదు. అతను ఎన్ని నిందలు వేసినప్పటికీ, ఎంతగా బాధించినప్పటికీ, ఎంతగా వెంటాడినప్పటికీ మరింతగా సుబుద్ధి కలిగి జీవిస్తూనే ఉన్నాడు. సౌలు నిందిస్తున్నాడని, సౌలు వెంటాడుతున్నాడని అతనికి ధీటుగా జవాబు ఇవ్వాలని, అతని పన్నాగాలను ఏ విధముగా తిప్పికొట్టాలో అని ఆలోచించలేదు. అయితే దినదినము మరింత సుబుద్ధిగా జీవించడము మొదలుపెట్టాడు. దానితో అతని సుబుద్ధి, అతని యథార్థ ప్రవర్తన, అతని భయభక్తి అతన్ని సౌలు చేతి నుండి దేవుని ద్వారా అనుక్షణము కాపాడుతూనే వచ్చాయి. ప్రియులారా, దావీదు సౌలు తనను పంపిన చోటికెల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ప్రియులారా, ఈరోజు చేయని తప్పుకు నిందలు వేస్తున్నారని, అవమానిస్తున్నారని, బాధిస్తున్నారని, అపహాస్యము చేస్తున్నారని ఇతరులను చూసి వారి వలె నువ్వు చేయాలని ప్రయత్నించకు. ఇతరులు నిన్ను బాధిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే వారి వలె ప్రవర్తించక సుబుద్ధి కలిగి జీవిస్తావో, నడుచుకుంటావో, అప్పుడు ఆ సుబుద్ధి నీకు కావలి ఉంటుంది. అట్టి సుబుద్ధిని బట్టి నిన్ను దూషించేవారు, అపహాస్యము చేసేవారు, నిందించేవారు భయమునకు గురవుతారు. కారణము ఏమిటంటే దేవుడు నీకు తోడయుండుట వారు గమనిస్తారు. కాబట్టి అందుకే ఇతరులు నిన్ను నిందిస్తున్నారని ఒక మాటకు ప్రతిగా 2 మాటలు మాట్లాడడము, వారి వలె పన్నాగాలు పన్నడము, వారికి తగిన గుణపాఠము చెప్పాలని నీ గుణాన్ని పాడు చేసుకోవడము వంటివి చేయక సుబుద్ధి కలిగి జీవించు. అట్టి బుద్ధి నిన్ను కాపాడుతుంది. అట్టి సుబుద్ధి కలిగి జీవించే కృపలోనికి దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. జీవము గల తండ్రివైన మీకు బిడ్డలుగా జీవించుటకు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మనుషులు మమ్ములను నిందించినప్పుడు మా యథార్థతను, మా భక్తిని కోల్పోకుండా సుబుద్ధి కలిగి జీవించాలని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా,
మీకు స్తోత్రములు. అట్టి సుబుద్ధిని మేము మా జీవితాలలో కలిగి ఉండుటకు, దాని వలన కలుగు ఆశీర్వాదములను మేము పొందుకునే కృపలోనికి మమ్ములను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.